శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 26వ శ్లోకం నేర్చుకుందాం. కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే. కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే. చక్కటి శ్లోకం అండి. ఏమడుగుతున్నారు దీనిలో? ఆదిశంకరాచార్యులు గారు చక్కగా ఆయన పాదాలు దర్శనమివ్వగానే ఆయన పాదాలను చూసి ఆయన పాదాలని కళ్ళకత్తుకొని ఆ తర్వాత తలపై పెట్టుకొని ఆ తర్వాత హృదయంలో నిలుపుకొని ఆ తర్వాత మిమ్మల్ని నేను ఆలింగనం ఎప్పుడు చేసుకుంటాను, ఇది బ్రహ్మకి మొదలైన వారికి కూడా అలభ్యం కానటువంటి దాన్ని నాకు లభించేటట్లు చేయమని అడుగుతున్నాను స్వామి. దానికి నేనేం చెయ్యాలి, నాకు అలా కావాలి అని అడుగుతున్నారు చక్కగా దర్శనాన్ని. అదేంటో ప్రతి పదానికి అర్థం చూసి మనం ఆ తర్వాత అర్థం నేర్చుకుందాం. దీంట్లో ఏమని పిలుస్తున్నారు ఆయన్ని? హే గిరీశ అంటే పర్వతరాజగు ఓ ఈశ్వర, పర్వతం పైన ఉంటారు కదా ఆయన ఎప్పుడు. ఓ ఈశ్వర, త్వాం నిన్ను, దృష్ట్వా చూచి, తవ మీ యొక్క, భవ్యాంగ్రి యుగళం, భవ అంటే భవుడు అంటే క్షేమకరమైన వాడు, మనకి శివుడు అన్నమాట. భవ్య అంటే క్షేమకరమైన, ఆంగ్రి అంటే రెండు పాదాలు అని, ఆంగ్రి యుగళం అంటే మీ క్షేమానికి మారు పేర్లైన మీ పదద్వంద్వములను, హస్తాభ్యాం నా చేతులతో, గృహీత్వాం పట్టుకొని, శిరస్సునందు అంటే తలపైన, నయనే నేత్రాలకు అద్దుకొని నేత్రమునందును, వక్షసి వక్షస్థలము మీద అంటే గుండెలకి హత్తుకొని, వహన్ అంటే చేర్చుకొని, సమాశ్లిష్య మిమ్మల్ని కౌగిలించుకొని, స్ఫుట జలజగంధాన్ అంటే స్ఫుట అంటే వికసించిన, జలజ అంటే పద్మముల యొక్క, గంధాన్ అంటే సుగంధముల వంటి వాసనలు అంటే ఆయన పాదాల నుండి చక్కగా పద్మాల నుండి వచ్చే వాసన వస్తుందంట. అలాంటి సుగంధములను, పరిమళాన్ అంటే పరిమళాలను, సుగంధం అనేది పరిమళాలను, ఆగ్రాయ అంటే పీల్చుకొని, గ్రహించి అని అర్థం. ఇక్కడ పీల్చుకోవడం అంటే ఇలా పీల్చుకోవడం అని కాదు, గ్రహించి, బ్రహ్మాద్యైః బ్రహ్మ మొదలైన వారి చేత, అలభ్యాం వారికి కూడా పొందశక్యం కాని, ముదం సంతోషమును, హృదయే హృదయమునందు, కదావా ఎప్పుడు, అనుభవిష్యామి అనుభవిస్తానో చెప్పు స్వామి అని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? ఫస్ట్ అసలు కైలాసానికి చేరేది అడుగుతున్నారు, ఆ తర్వాత మీ పాదాల వద్దకు చేరేది ఎలాగా అని అడుగుతున్నారు, ఆ తర్వాత సాలోక్య సామీప్య ముక్తిని అడుగుతున్నారు. ఇంకా అలా అన్ని లభించిన తర్వాత ఆయన పద్మాలు అది చూడగానే, తన పాద దర్శనం కలగగానే నేనేం చెయ్యాలనుకుంటున్నాను స్వామి అని అది చెప్తున్నారు. ఓ కైలాసవాసి, నిన్ను దర్శించి నీ పాద పద్మంలో నా చేతితో స్పృశించి, అలా స్పృశించిన ఆ చేతులను శిరస్సు పైన
అంటే శిరస్సు పైన పెట్టుకొని, ఆ పాదాలని తీసుకొని శిరస్సు పైన పెట్టుకొని, మన నేత్రాలకు అద్దుకొని, కళ్ళకు అద్దుకొని, మనం కూడా అంతే కదండి. దేవుడి ప్రసాదం ఏదైనా లభిస్తే కళ్ళకు అద్దుకుంటాం. మనకి దేవుడి పాదాలు దొరికే అంత అదృష్టం లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుంటాం. ఆ తర్వాత గుండెల మీద పెట్టుకొని నిన్ను మనసారా ఆలింగనం చేసుకొని మీ పాద పద్మముల సుగంధాన్ని గ్రహించి బ్రహ్మాదులకు సైతం సులభం కాని అపరిమితమైన ఆనందాన్ని ఎప్పుడు అనుభవించగలనో చెప్పండి స్వామి. అలా అనుభవించాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి అని. నిన్నటి శ్లోకంలో ఏమో స్వామిని ఆయన ఎలా చూడాలనుకుంటున్నారు, ఏ రూపంలో చూడాలనుకుంటున్నారో వివరించారు. అలా మిమ్మల్ని నేను అనుకున్న రూపంలో చూసిన తర్వాత వెంటనే మీ పాదాలను నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఆ తర్వాత మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతున్నారు. ఎలా? ఓ గిరీశ, ఎప్పటికీ నేను నిన్ను చూడగలను. భవ్యమైన మీ పాదయుగలాన్ని నాకెప్పుడు చూపిస్తావు స్వామి? వాటికి నన్నెప్పుడు చేరువ చేస్తావు? నీ 2 పాదాలను ఎప్పటికీ నేను నా 2 చేతులతో స్పృశించగలను. ఎప్పుడు స్పృశిస్తాను? నా 2 చేతులతో మీ 2 పాదాలను. ఆ తర్వాత మీ పాదరజాన్ని ఎన్నటికీ నేను శిరస్సును దాల్చగలను. ఆ చేతులను కన్నులకు అద్దుకోగలిగేది ఏనాటికి? మీ పాదాలను నా గుండెలకు గట్టిగా హత్తుకునేది ఎప్పటికీ? వికసించిన పద్మాలలోని పరిమళం వలె నీ పాద పద్మాలలోని నిజ సుగంధాన్ని నేను ఎప్పటికీ నా గుండెకి హాయిగా పట్టేలాగా ఆఘ్రాణించగలను. ఆఘ్రాణం అంటే గ్రహించటం. ఆఘ్రాణించగలను. బ్రహ్మాదులకు సైతం దక్కని ఆ అనుభవాన్ని ఓ పరమాత్మ ఏం చేస్తావో తెలియదు కానీ దయతో నా హృదయానికి చేరువ చేయవయ్యా అంటారు. మనం కూడా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడే పుట్టిన నెలల పిల్లలు ఉంటారు కదా, మనం ఏం చేస్తాం, చక్కగా వాళ్ళ పాదాలు తీసుకొని మనం ముద్దు పెట్టుకుంటాం. ఆ తర్వాత నుదుటి మీద పెట్టుకుంటాం, తల మీద పెట్టుకుంటాం, గుండెల్లో హత్తుకుంటాం. అవునా? చిన్న పిల్లల్ని చూస్తే మనం అంత ముద్దు చేస్తుంటాం అనమాట. వాళ్ళ పాదాలని, అంత లేతమైన కోమలమైన పాదాలని మనం అలా ముద్దు చేస్తాం. ఇప్పుడు ఈయన కూడా ఆదిశంకరాచార్యుల వారు అదే అడుగుతున్నారు. స్వామి, మీ పాద పద్మాలని నేను చూడాలి. చూడగానే నా 2 చేతులతో పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత చక్కగా కళ్ళకు హద్దుకోవాలి. తర్వాత తలపైన ధరించాలి. ఆ తర్వాత మిమ్మల్ని, ఆ పాదాలని గుండెలో పెట్టుకొని మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలి స్వామి అని చక్కగా అడుగుతున్నారు. ఒక తల్లిని బిడ్డ అడిగినట్లు అడుగుతున్నారనమాట. ఓం నమః శివాయ.